హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే మీ అందరికీ నేను తెలియజేయబోతున్నానండి. ఇప్పటికే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మన థంబ్‌నెయిల్ చూస్తే రాజధాని అమరావతిలో ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఉన్నటువంటి భూమి సమస్యలు అన్నీ కూడా దాదాపు 99% కంప్లీట్ అయిపోయాయి. ఇది 100% నిజం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక ఈ ల్యాండ్ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసేస్తూ ఉన్నారు వరుస పెట్టి. అసలు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే, ఎప్పుడైతే భూసేకరణకు ప్రభుత్వం స్టార్ట్ చేసిందో భూసేకరణ, ఒక్కరోజేనండి భూసేకరణ చేసింది. ఇక తరువాత వరుస పెట్టి రైతులందరూ కూడా భూములు ఇచ్చేశారు. ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పంట మొత్తాన్ని కూడా తొలగించి వేశారు. 99% కంప్లీట్ అయింది. ఇక కేవలం 2 ప్రాంతాల్లోనేనండి ఈ భూమి సమస్య అయితే ఉంది. ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఈ వీడియోలో మనం ఆ 2 సమస్యలు ఎక్కడున్నాయో కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. చూసినట్లయితే ఇదిగో ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు క్లియర్గా. ఇక్కడైతే చూడండి క్లియర్గా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేస్తూ ఉన్నారు. ఒక అరటి తోటనైతే పూర్తిగా తీసివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి రోడ్డు నిర్మాణం కోసం. ఇంత జరుగుతున్నా కానీ ఏ ఒక్క రైతు కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఇక్కడైతే ఈ భూములు తీసుకోవడం, ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి పొలాలని ఖాళీ చేయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కేర్ఫుల్గా ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది అని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ అందరికీ చాలా క్లియర్గా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఏదైతే ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఉందో, బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఉందో, అక్కడ కొద్దిగా సమస్య ఉంది. ఏంటంటే అది గవర్నమెంట్ సమస్యనండి. అక్కడ ఒక సబ్స్టేషన్ అయితే ఉంది. అది కూడా తీసివేయాల్సి ఉంది. అది ఇంకా తీసివేయలేదు. అది ప్రభుత్వం చేతిలో పనే కనుక ఎప్పుడైనా తీసివేస్తారు. ఇక అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఏదైతే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు ఎక్కడా కూడా ఈ భూమి సమస్యలు అనేవి లేకుండా పూర్తిగా క్లియర్ చేశారు. ఇది మనం ఇచ్చేటువంటి క్లియర్ అప్డేటు. ఇక్కడ ఈ అరటి తోటను కూడా తీసివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్లో కూడా రోడ్డు నిర్మాణం కోసం ఈ అరటి తోటనైతే క్లియర్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్నేమో ఎన్సీసీ కంపెనీ వారు నిర్మాణం చేస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏమో మెగా కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు తొలగిస్తున్నటువంటి ఈ పంట పొలాలు ఇవన్నీ కూడా, ఈ అరటి తోట ఇవన్నీ కూడా అదేనండి రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్. ఒకవైపునేమో ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు తీసుకుంటూ ఉంటే, వారికి ఇవ్వవలసినటువంటి ఫ్లాట్స్ను కూడా చాలా వేగంగా సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే చూస్తున్నాం. మరలా చెప్తున్నాను, ఎక్కడి నుంచి అంటే ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు బకింగ్హామ్ కెనాల్ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఎక్కడెక్కడ సమస్యలు కొత్తగా ఉన్నటువంటి ఇక్కడ క్లియర్ చేసినటువంటి ఈ భూములు కూడా మనం ముందుకు వెళుతూ వీడియోలు అయితే చూద్దామండి. ఎక్కడెక్కడ కొత్తగా మరలా పొలాలను తీసివేశారు అనేటువంటి వివరణ కూడా మనం చూద్దాము. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చండి. ఇక్కడ చూస్తే కొత్తగా ఇదంతా డస్టు, ఈ కంకర ఇదంతా తోలారు కదా. ఈ ప్రాంతంలో కూడా అంతకుముందు అరటి తోట ఒకటి, లిల్లీ పూల తోట కూడా ఉండేది. మొత్తం క్లియర్ చేసేసారు. క్లియర్ చేసిన వెంటనే రోడ్డు పని అయితే మొదలు పెడుతూ ఉన్నారు. ఈ విధంగా డస్టు కంకర తోలేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా రైతులు పొలాలు ఇవ్వడమే ఆలస్యం. ఇక వెంటనే పంటను తొలగించేసి రోడ్డు నిర్మాణం అయితే చాలా చకచక నిర్మాణం జరుగుతుంది. ఏదైతే సీఎం గారు చెప్పారో ఆగస్టు 15 లోపు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అని సీఎం గారు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చకచక నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి, ఈ కొద్ది ప్రాంతంలోనే ఒక అరటి తోట ఉండేది. మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. ఈ కొద్ది ప్రాంతంలోనే
క్లియర్గా మనం చూడొచ్చు ముందు వైపున. ఇది ఇదంతా కూడా చుట్టుపక్కలంతా కూడా E3 యాక్సిస్ రోడ్ నిర్మాణం జరిగితే రోడ్డు మధ్యలో ఈ కొద్దిగా ముక్కలో మాత్రమే రోడ్డు ఆగింది. ఇప్పుడు అది కూడా క్లియర్ చేసేశారు. ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ మట్టి ఇవన్నీ తోలారు చూసారా, ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడైతే మనం ఏదైతే సీఎం గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి వెనుక వైపుకి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం ఈ ప్రాంతంలో కూడా జేసీబీ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ అరటి తోట మొత్తం చూసాం కదా మనం, రైట్ సైడ్లో కూడా అరటి తోట. E3 యాక్సిస్ రోడ్డుకి ఎంత రోడ్డు కావాలో అంత రోడ్డు అయితే క్లియర్ చేసేసుకొని రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. మిగిలినంతా అట్నే వదిలేస్తున్నారు. ఫ్లాట్స్ ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు తీసుకుంటారు. ఇక్కడ కూడా అరటి తోట ఉండేది, ఆ అరటి తోటను కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితిని మనం అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. ఇదిగోండి ఈ ప్రాంతం. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కరెక్ట్గా ఏంటంటే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఉంది కదా, అక్కడ నుంచి కరకట్ట మీదకి E3 యాక్సిస్ రోడ్ని కనెక్ట్ చేశారు కదా, అక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే స్ట్రైట్గా ఏదైతే కొత్తగా నిర్మాణం జరుగుతుందో E3 యాక్సిస్ రోడ్లోకి, ఆ రోడ్లకి కనెక్టివిటీని కలిగించడం కూడా జరిగింది. ఎందుకంటే రోడ్డు నిర్మాణం కోసం లారీలు, టిప్పర్లు, జేసీబీలు ఇవన్నీ వెళ్తాయి కదా. ఇదిగో ఈ విధంగా చూసినట్లయితే అండి, ఏదైతే కొండవీడు వాగుపై నిర్మాణం చేస్తున్నటువంటి ఆ స్టీల్ బ్రిడ్జ్ ఉందో, ఆ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇప్పుడు చూసినట్లయితే ఈ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు, ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఇక ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర రోడ్డుని ఒక వైపుకి తిప్పి నిర్మాణం చేశారు. ఇదంతా కూడా ఒక దొండ తోట. ఇదిగోండి ఇది ఇక్కడ మాత్రం ఇంకా క్లియర్ చేయలేదండి. ఇక్కడ చూడొచ్చు. ఈ కొద్దిపాటి సమస్య కూడా ఎంత తొందరగా క్లియర్ అవుతుందా అని చాలామంది అయితే చూస్తూ ఉన్నారండి. ఈ టిప్పర్ ఇటు తిరుగుతుంది చూసారా, ఇది రోడ్డుని ఒక వైపుకు తిప్పి నిర్మాణం చేశారు తాత్కాలికంగా. ఎప్పుడైతే ఈ సమస్య కూడా పూర్తవుతుందో ఇక వెంటనే ఇక్కడ కూడా నిర్మాణం చేసేస్తారు. ఇక తర్వాత మనం రాయపూడి జంక్షన్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ రాయపూడి జంక్షన్ దగ్గర కూడా ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా క్లియర్ చేయలేదు. అయితే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చర్చినేమో పక్కన నిర్మాణం చేశారు. కొద్దిగా పని కూడా జరిగింది, అయినా తర్వాత ఎందుకు ఆగిందో కానీ తెలియదు. కానీ ఈ ప్రాంతంలో కూడా ఇంకా ప్రాబ్లం అయితే ఉంది. ఇది కూడా అతి తొందరలోనే క్లియర్ చేస్తారు అనేటువంటి సమాచారం అయితే ఉందండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో E3 యాక్సిస్ రోడ్డుకి ఉన్నటువంటి సమస్యల్లో, భూ సమస్యలలో 99% కంప్లీట్ అయింది. ఈ రెండు ప్రాంతాల్లోనే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.